ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ దేవుడికి కూడా నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదనుకుంటాను దాత్రి. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అసలు ఈ జన్మకి నేను ఇంటి వారసుని అని ధైర్యంగా చెప్పి తలెత్తుకుని తిరిగే అదృష్టం నాకు లేదనుకుంటా. అందుకే ప్రతిసారి ఇలా ఏదో ఒక అడ్డు వేస్తూనే ఉన్నాడు. ఫీల్ అవ్వ కేదార్. సమస్య ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఆ సమస్యని అధిగమించి దాంతో పోరాడిన వాడే అసలైన మనిషి. నీకిప్పుడు సమస్య వచ్చింది, కాదలను. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? సమస్య ఇచ్చిన ఆ దేవుడే దాని పక్కనే ఆ సమస్యకు తగ్గ పరిష్కారం కూడా రాసుంచుతాడంట. నువ్వు ఇంటి వారసుడివని అనిపించుకోవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని నువ్వు బాధపడుతున్నావు. కానీ అవన్నీ ముళ్ళదారులు ఎందుకు కాకూడదు? అలాంటి దారుల్లో నువ్వు వెళ్ళి ఇబ్బంది పడకూడదనే ఆ దేవుడు నీకంటూ ఒక పూలదాన్ని ఏర్పరచుండొచ్చు కదా. టైం వస్తే నువ్వే వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కొడుకువని చెప్పే ఆ పూలదారి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వరు అవునన్నా కాదన్నా నిన్ను ఇంటి వారసుడుగా, సుధాకర్ గారి పెద్ద కొడుకుగా నీకు పట్టం కడుతుంది. నువ్విలా చెప్తుంటే నాలో చచ్చిపోయిన ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి దాత్రి. నన్ను నమ్ము, ఈ దాత్రి చెప్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే చూడు, నా నాలుక మీద మచ్చలు కూడా ఉన్నాయి. చూపించటా? చూస్తావా? నవ్వుని దాచుకోకు మహాప్రభు. నీ నవ్వు కోసం వెయిటింగ్ ఇక్కడ. నిన్నిలా చూడలేకపోతున్నాను కేదార్. ప్లీజ్ కాస్త నవ్వొచ్చు కదా. అమ్మయ్యా, నవ్వేశావా? ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నా దిష్టి తగిలేలా ఉంది. జగదాత్రి, రండి భోంచేద్దాం. పద, ఆకలిస్తుంది. పద. ఇంటి మీద తగిలిన దెబ్బల తాలూకు బాధ కంటే నీ గుండెకు తగిలిన బాధ తాలూకు నొప్పి ఎక్కువగా కనిపిస్తా ఉండదురా. అసలు ఏం జరిగి ఉండదురా? నువ్వైనా చెప్పమ్మీ. అత్తయ్య, ఈరోజు నిజంగా మా టైం చాలా బాగుంది. లేదంటే ఈ పాటికి మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. మళ్ళీ మిమ్మల్ని చూస్తుండేవాళ్ళం కాదు. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? అవునత్తయ్య, అసలేం జరిగిందంటే ఆ జగదాత్రి కేదార్ సాక్ష్యాల కోసం ఆదిత్యపురంలోని మహల్కి వెళ్లారు. ఆ విషయం తెలిసి మేం కూడా అక్కడికి బయలుదేరాం. మేమక్కడికి వెళ్లేసరికి ఈవిడ పేరు సుహాసినీదేవి. ఈ సంస్థానానికి వారసురాలు. కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటిని వదిలేసి భర్తే తన జీవితం అనుకుని ఈ ఆస్తి అంతస్తుల్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆవిడకి పురిటి నొప్పులు రావడంతో ఇదే ఊళ్ళో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రసాని ఆవిడకి పురుడు పోసింది. మీ అమ్మా నాన్న నువ్వు కలిసి దిగిన ఫోటో ఇందులోనే ఉంది. అందులో ఇద్దరు నా ఎదురుగానే ఉన్నారు. వీళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ ఇప్పుడే ల్యాబ్కి పంపిస్తాను. అవి గనక మ్యాచ్ అయితే మీకు కావలసిన కిడ్నీలు రెడీ. ఓ సిద్ధాని తుంపతగా ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు కోడలు ప్రాణాలు తీయాలని చూస్తుంది. అది గాని నా చేతికి చిక్కాలా? చెప్తా దాని సంగతి. వదిలేమ్మా, ఏదైతేనే సాక్ష్యాలు దొరకకుండా చేయగలిగాం. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలు.
కాకపోతే వాళ్ళ చేతుల్లో బ్రతికి బయటపడ్డాను. అదే చాలా గిల్టీగా ఉంది. పోన్లే అబ్బోడా, నీకు అమ్మకి ఏం కాలేదు, అది చాలు. త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పుండది. ఇక ముందైనా కాస్త జాగ్రత్తగా ఉండాలా. ఏ పని చేసినా ఆలోచించి చెయ్యండి. సరే. ఎంకన్న స్వామి. ఏంటి కేదార్, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉంది దాత్రి. మొత్తానికి అక్క మొహంలో సంతోషాన్ని చూశాను. థ్యాంక్ యూ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. మనకి థ్యాంక్స్ ఎందుకులే కానీ, సరే వెళ్దాం పద. ఎక్కడికి? చెప్పాను కదా రేపు శ్రావణ శుక్రవారం అని. మా ఆడవాళ్ళందరూ ఆ అమ్మవారినే కాదు, మీ పతిదేవులను కూడా కొలిచే మాసం ఇదే. కాబట్టి మీరొస్తే మీకు నలుగు పెట్టి తలంటు స్నానం చేయించి రెడీ చేస్తాను. స్నానం అంటే ఓకే గాని ఈ నలుగు, ఆ కుంకుడుగా రసం అవి మాత్రం వద్దు దాత్రి. అంత సీన్ లేదు. నలుగు పెట్టించుకోవాల్సిందే, కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం చేయించుకోవాల్సిందే. పద వెళ్దాం. దాత్రి వద్దు దాత్రి. ఏంటి మనకి కర్మ? కౌశికి వదిన జైలుకి వెళ్తుంది, ఇక ఏంటి తాళం మన చేతుల్లోకి వస్తుంది అనుకుంటే ఆ జగదాత్రి కేదార్ వల్ల ఇప్పుడు మనకి అన్యాయమే జరుగుతుంది. అవునమ్మి, నాకు కూడా వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తా ఉండది. ఎప్పుడు మనం ఏం ప్లాన్ వేసినా ఆఖరి నిమిషంలో వచ్చి చెడగొడతా ఉండారు. వాళ్ళని అలా కాదు, వాళ్ళ సంగతి నేను చెప్తా. నీ చేతిలో ఏదో మాయుంటుంది దాత్రి. స్వర్గంలో తేలుతున్నట్టు, గాల్లో ఎగురుతూ ఆ మేఘాలు దాటి వెళ్తున్నట్టు. ఏమన్నా మేఘనన్నా? ఆహా, అమ్మ మహాతల్లి, నేనన్నది మేఘాలు అని, మేఘన అని కాదు. అంటే విన్నా నేను పిచ్చిదన్నా? పిచ్చిదన్నా? అమ్మా, చంపేయాలని డిసైడ్ అయ్యావా ఏంటి? అలా కొడుతున్నావేంటి? కొంపదీసి డ్రమ్ లాంటిది ఏదైనా కొనిపెట్టావా? డ్రమ్ముల్లో దాచిపెట్టడాలు, ఎత్తైన కొండల దగ్గర తీసుకెళ్లి చంపడం లాంటి లాగిన పనులు నేను చెయ్యను. పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి 6 బుల్లెట్లు 6 సెకండ్లో దించేస్తా.